గవర్నమెంట్ గా నిలబడ్డటువంటి వాళ్ళు కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు కదా. అగో వాళ్ళకు మాకున్నటువంటి తేడా మేము ఎదురిస్తున్నాం. వాళ్ళు సచ్చిన చేపలు వరదలు కొట్టుకోపోతున్నారు, వాళ్ళకి అర్థమైతే నోట్లకు అమ్ముడుపోయినటువంటి వాళ్ళంతా. అదే అందుకనే ఇలా దేశ సంపద 1% ఉన్నటువంటి వాళ్ళ చేతులల్లో దేశ సంపద 44 పైసల కంటే 44% ఎక్కువ దేశ వెల్త్ వాళ్ళ చేతులని. దీంట్లో ఉన్నోళ్ళు మెజారిటీ గుజరాతీలు, మార్వాడీలే. ఇది తీస్తే తెలిసిపోతుంది ఎవరు దోపిడీ చేస్తున్నాడు, ఎవరి మీద పెత్తనం చేస్తున్నాడు. అట్టడుగు వర్గాలలో 50% ఉన్నటువంటి వాళ్ళ చేతులలో దేశ సంపద కాదు 3% ఉన్నది. అగో ఆ జనం గురించి మేము కొట్లాడుతున్నాం. ఎక్కడ తప్ప అంతా దొంగమాలు ఉన్నదంతా ఇటువంటి కొంతమంది జనాల దగ్గరనే, క్యాపిటలిస్టుల దగ్గరనే ఉన్నది. క్యాపిటలిస్టులు మొత్తం మెజారిటీ ఉన్నటువంటి వాళ్ళు కూడా గుజరాతీలు, మార్వాడీలే. ఇక్కడ ఈ ప్రాంతంలో కూడా ఉన్నారు కొంతమంది, లేరని ఏం చెప్తలేం. కానీ వీళ్ళంతా ఒకటే కోవకు సంబంధించినటువంటి వాళ్ళు కనుక వాళ్ళ మీద ఇలా బ్యాంకులు కుంభకోణాలు చేసి బయట దేశాలకు పారిపోయిన దాంట్లో ఎవరున్నారు ఎక్కువ? ధనం మొత్తం వాళ్ళ చేతుల్లోనే ఉన్నది. ఇలా గంటలకు 100 కోట్ల రూపాయలేమో వాళ్ళు సంపాదిస్తున్నారు. ఇలా అదానీలు, అంబానీలు ఎక్కడోళ్ళు వాళ్ళ చేతులలో ఎంత ఉన్నది? ఆ టాప్ 10 టాప్ 3 వాళ్ళే ఉన్నారు కదా. అంటే పైసలు ఎవరి దగ్గర ఉన్నాయి? ఎవరు దోపిడీ చేస్తుంది దేశాన్ని? వాళ్ళు దోపిడీ చేస్తున్నారు. వాళ్ళకి రాజకీయ పార్టీలు కమ్ము కాస్తున్నాయి. తర్వాత అన్ని రాజకీయ పార్టీలకు వాళ్ళు ఫండింగ్ చేస్తున్నారు. అంటే రాజాసింగ్ మాట్లాడుతూ మారవాడల గురించి మాట్లాడుతూ అదే రోహింగ్యా ముస్లింల గురించి ఎందుకు మాట్లాడతలేరు అని చెప్పి. అరే గవర్నమెంట్ ఎవరి దగ్గర ఉన్నది అనే మన ఉన్నదా? అక్కలు ఉన్నదా? తలకాయ ఉండి మాట్లాడుతురా? అన్నాడు కదా ఆయన, ఎవరు సంజయ్ అన్నాడు కదా, ఇది ఉన్న తలకాయ ఉన్నదా అని మాట్లాడారు. నీకున్నదా ఆయన తలకాయ? అసలు ఫస్ట్ నీకున్నదా? నువ్వు ఏ బాధ్యతతో మాట్లాడుతున్నావు? ఎవరో రోడ్ సైడ్ రోమియో లెక్క మాట్లాడుతున్నావు. ప్రభుత్వం నీది కదా, అధికారం నీ చేతుల్లో. నువ్వు మళ్ళా హోమ్ మినిస్టర్, స్టేట్ నివేదికలు ఉన్నాయని చెప్తున్నావు, రోహింగ్యాలు ఇక్కడ ఉన్నారని చెప్పని. మేము నాయన మీరు అధికారం రాక ముంచి మొత్తుకుంటారు. మరి మీరు ఏం చేస్తారా? మీరు మీ పార్టీ ఏం చేస్తారు? గడివిక్తురా? ఏం చేస్తారు? మరి పంపించాలి కదా. మా చేతిలో అధికారం లేదు. ఇలా మేము చెప్తున్నాం మా సంటోళ్ళకి అధికారం ఇల్లు 2 రోజుల్లో పంపించకపోతే చూడు. ఎవడు ఆపుతున్నాడు ఇప్పుడు వీళ్ళను? అధికారం వాళ్ళ చేతిలో ఉన్నది కదా. ఆయన ఉద్యమాలు నిర్మించాలా రోహింగ్యాల గురించి అని. వాళ్ళు ఎవరిది? ఈ గవర్నమెంట్ ఎవరిది? ట్రంప్ నడిపిస్తున్నా ఇక్కడ, పుట్టిన నడిపిస్తున్నా ఇక్కడ. వీళ్ళే కదా, మోడీ వీళ్ళ బీజేపీ చేతిలో ఉన్నాయి కదా. మరి ఏరి పారేసేయండి, పంపేరి. ఐఎస్ఐ ఏజెంట్లు ఇక్కడ ఉన్నారని చెప్తున్నారు వీళ్ళు. ఐఎస్ఐ ఏజెంట్ కూడా ఇక్కడ ఇన్ఫర్మేషన్ లేదు. మరి ఐఎస్ఐ ఏజెంట్ ఇక్కడ ఉన్నారని నీకు తెలిసిన తర్వాత నీ గవర్నమెంట్ ద్వారా నువ్వు ఎందుకు ఆపుతున్నావు? నువ్వు కూడా ఐఎస్ఐ ఏజెంట్ వా? నువ్వు చేతులు కలిపిరా మీరేమన్నా? మీరు పాకిస్తాన్ ఏజెంట్లా? మా బోటోల మీద మాట్లాడుతున్నారు వీళ్ళంతా. అర్థం కాదు. ఎవడు ఆపిండు? గవర్నమెంట్ ఎవరి చేతులు ఉన్నది? రాజ్యం ఎవరి చేతులు ఉన్నది? నువ్వు పంపి తీసుకుపోయి పాకిస్తాన్ లో వారేస్తావా, బంగ్లాదేశ్ లో వారేస్తావా, అమెరికాన్ కప్ప చెప్తావా, బే ఆఫ్ బెంగాల్ ఇస్తావా? నువ్వు చూసుకోవా నాయన. నువ్వు మంత్రిగా మాట్లాడుతున్నావు, నాకు అర్థమైతలేదు. బచ్చగాడు కాడికి నవ్వుతున్నాడు మాట్లాడుతున్నా. అసలు ఈయన ఏంది? ఈ కార్పొరేటర్ కానీ కూడా గాడి దాకా పోతే ఇట్లే ఉంటుంది దరిద్రం. ఈ దేశం దరిద్రం. ఇటువంటి వాళ్ళు మంత్రులు అయ్యే పట్టుకుని ఇట్లా సర్వనాశనం అవుతున్నది దేశం. ప్రతిభ కూడా బయటకు పోతే ఇజ్జత్ పోతున్నది ఇటువంటి వాళ్ళు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.